హలో అండి, ఇక్కడ చూపిస్తున్నా కదా థ్రెడ్ పైపింగ్ వేయడానికి ఏ విధంగా వేయాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి. క్లాత్ అసలు ఒక్క పీస్ కూడా మనకైతే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. అది ఏ విధంగా అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఒకే వెడల్పు పొడవు అంటే 12 ఇంచెస్ పొడవు 12 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీనికి మిడిల్లో ఒక క్రాస్గా వచ్చేసి ఒక స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లేదు అంటే మనం నార్మల్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు అండి. నేను కొత్తగా నేర్చుకుంటారు కదా వారి కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నా కదా ఒక ముక్క తీసుకొని ఈ విధంగా అయితే ఆపోజిట్లో అయితే పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మూలలు అనేటివి కరెక్ట్గా ఉండాలి, ఇంచుమించు ఉండకూడదు. కరెక్ట్గా ఉంచిన తర్వాత ఈ విధంగా అయితే మనకి క్రాస్ ముక్క అయితే ఈ విధంగా అయితే తయారైపోతుంది. దీనికి మనము ఒక 1 ఇంచ్ ఉండే విధంగా స్కేల్ తోటి క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూపిస్తున్నా కదా ఇక్కడ చూపిస్తున్నా కదా మార్కింగ్ వేసింటాం కదా, అది ఆల్రెడీ ఇది అనేది క్రాస్గా లాస్ట్కి పెట్టేసేయాలండి. ఒక 1 ఇంచ్ అనేది మనము ఇచ్చి పెట్టేసి చూపిస్తున్నా చూడండి వీడియోలో. 1 ఇంచ్ అనేది ఇచ్చి పెట్టేసి ఈ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఇచ్చి పెట్టాలంటే మనం చూడండి ఈ విధంగా మనకి కట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చి పెట్టేసాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. క్లాత్ అనేది అస్సలు వేస్టే అవ్వదు. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.